ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 1 కీర్తన 3వ వచనము. అతడు నీటి కాలవ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, అతడు నీటి కాలవ యోరన నాటబడినదై. ఇప్పుడు ఒక తోట కానీ ఒక పంట కానీ పక్కనే నీరున్నప్పుడు, దానికి చక్కని నీరు అందుతూ ఉన్నప్పుడు ఆ తోట కానీ ఆ పొలము కానీ ఎంత చక్కగా పండుతుందండి. ఈరోజు బహుశా చాలామంది జీవితాల్లో యేసుక్రీస్తు అనే నీరు లేక మోడుబారిన జీవితాల వలె కొంతమంది జీవితాలు అయిపోయి ఉండొచ్చు. ఫలింపు లేని జీవితాలుగా ఉండొచ్చు. సంతోషము సమృద్ధి చూడని జీవితాలుగా ఉండొచ్చు. నీ తండ్రి చెప్తూ ఉన్నాడు, ఇది మొదలుకుని నీటి కాలవ యోరన నాటబడిన వానిగా ఆకువాడక తన కళ ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇక నుంచి నీ జీవితంలో ఎప్పుడెప్పుడు ఏం జరగాలో అవన్నీ కూడా తగిన సమయమున జరుగుతాయని, నీవు ఆకువాడక నిష్ప్రయోజనమైన జీవితంగా కాకుండా చక్కని ఫలమిచ్చు జీవితంగా ఉంటూ తగిన సమయమున గొప్పగా నువ్వు ఫలిస్తావని ఈరోజు నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటారు చూడండి, అతడు చేయునదంతయు సఫలమగును. నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నావా, బడ్డీ కొట్టా, చిన్న ఉద్యోగమా, వ్యాపారంలో పెద్ద స్థాయి, ఏదైనా సరే ఈ రోజు నుంచి నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తున్నాడు అంతే. నువ్వు ఏది చేసినా సరే అది సఫలమగబోతుందంతే దేవుని నామంలో. ఆమేన్. నువ్వు దేవుని చిత్తానుసారంగా నువ్వు ఏది ప్రారంభించినా, నలుగురికి మంచి చేసే పని విధంగా నువ్వు ఏది అడుగులు వేసినా కూడా అది ఖచ్చితంగా ఫలించబోతూ ఉంది. బహుశా ఇప్పటి వరకు కూడా ఏది తాకినా అది వెనక్కి వెళ్ళిపోతుందండి. ఏ వ్యాపారం ప్రారంభించినా అభివృద్ధి లేదండి, అప్పులు పాలైపోతున్నావండి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. నీ తండ్రి నీకు ఒకటే చెప్తున్నాడు, అతడు చేయునదంతయు కూడా సఫలమవుతుందని. హల్లెలూయా. మరి నిజంగా ఈ వాగ్దానం నెరవేరాలంటే, ఈ వాగ్దానం వెంటనే మా జీవితాల్లో ఫలించాలంటే ఏం చెయ్యాలి అంటే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 1 కీర్తనలోనే పైన 2 వచనాలు చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. చెడ్డవారని తెలిసి, వారితో ఉంటే తప్పుడు మార్గంలో వెళతారని తెలిసి, పాపపు మాటలు మాట్లాడాల్సి వస్తుందని గ్రహించి కూడా వారితో సహవాసము చేయడం ద్వారా, అటువంటి మనుష్యుల మధ్య నీవు నిలబడ్డం ద్వారా నువ్వు పాపాత్ములు అయిపోతూ ఉన్నావు. ఆ పాపము ద్వారా ఫలింపు లేకుండా అయిపోతుంది. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, దుష్టున ఆలోచన చొప్పున, వాళ్ళ ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు, వాళ్ళ మార్గంలో నువ్వు ఉండొద్దు, అపహాస్యులు కూర్చుండే చోట నువ్వు కూర్చోవద్దు. అది దేవుని నామానికి మహిమ కాదు. అక్కడ దేవుని దీవెనలు ఉండవు. ఎక్కడ చెప్తున్నాడు దేవుడు, దివారాత్రము ధర్మశాస్త్రం ముందు ఆనందించు, వాక్యం ముందు ఆనందించు, వాక్య ప్రకారం బ్రతుకు. నీ వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే ఎందులో మేలు పొందుకుందాం అనుకుంటూ ఉన్నావో ప్రార్థన వాక్యము ఇవి నీకు 2 కళ్ళుగా నువ్వు చేసుకున్నప్పుడు ఒకటే చెప్తున్నాడు దేవుడు, నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు, నువ్వు చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.